హలో ఎవ్రీవన్. మా ఊర్లోని వాళ్ళంతా కార్తీక సోమవారం సందర్భంగా శివయ్య పుణ్యక్షేత్రానికి అయితే బయలుదేరాము. అందరం కలిసి ట్రాక్టర్లో ఈ విధంగా సరదాగా నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ అయితే ఆ శివయ్య పుణ్యక్షేత్రానికి అయితే బయలుదేరాము. అందరూ చాలా చాలా సంతోషంగా నవ్వుతూ పాటలు పాడుకుంటూ ఆ శివయ్యని స్మరించుకుంటూ కొండకైతే బయలుదేరాము. ఫైనల్గా మేము ఆ శివయ్య ఉన్నటువంటి పుణ్యక్షేత్రానికి అయితే రీచ్ అయిపోయాము. ఇది మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి కొండలపైన వెలిసినటువంటి దేవుడు. ఇక్కడ ఉన్న దేవుడి నుంచి నిత్యపూజ కొండలో ఉన్నటువంటి శివయ్య వరకు స్వరంగం ఉందని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. మేమైతే ఇక్కడికి బయలుదేరి అలా మొత్తం దేవుని అందరినీ దర్శించేసుకున్నాము. ఇక్కడ మా అత్త మారేడు దళాలకు వస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, ఆ శివయ్యకి మారేడు దళాలంటే చాలా చాలా ఇష్టము. ఆ మారేడు దళాలను కోసి ఈ శివయ్యకు సమర్పించుకొని ఆయన మనసారా స్మరించుకొని ఆయన ఎదుట 365 ఒత్తులు వెలిగించేసి ఆయన దర్శనం చేసుకున్నాము. అక్కడే అన్నదానం చేస్తూ ఉంటే అక్కడే అన్నదానం చేసుకొని మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము. మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించారో కామెంట్ చేసేసేయండి.